అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కర్నూలు జిల్లా ఎన్నూరు తాలూకా నందవరం మండలం గ్రామం కోట వీరభద్ర దేవాలయంలో పొద్దున పూజ చేసినప్పుడు కిరీటం ఉంది. మధ్యాహ్నం 12:30 కూడా ఉంది. కానీ 1:30 సమయంలో కిరీటం లేదు. నేను చూసి దాని తర్వాతే గుడి తరపున అందరికీ పెద్దలకి చెప్పేసినాను. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి యొక్క కిరీటాలను తీసుకొని పోయినారు. తాళం వేసే ఉంది. తాళాన్ని తీసేసి పట్టపగలు తిరిగి అంత చుట్టూ ఇళ్ళ చుట్టూ కూడా అంత ఇల్లు మనుషులుండి తిరిగే చోట కూడా వచ్చి బెండ్ చేసేసి దాన్ని తాళం పగలగొట్టి తీసుకొని పోయినారు. పక్కనే మా ఇల్లు అయినా తాళం కూడా పగలగొట్టింది, శబ్దం కూడా వినపడలేదు. ఆ రోజు మా ఆయన నేను ఇంటి దగ్గరే ఉన్నాము. రోడ్డు దాటితే మా ఇల్లు, అసలు మా ఇల్లు ఎంత లేదు అంత కలిసి 2 బార్లు ఉంటుంది మా ఇంటికి రావుల వారికి. పట్టపగలు మధ్యాహ్నం ఎన్ని గంటలప్పుడు జరిగింది తెలియదు. ఇంతకీ అసలు తాళం పగలగొట్టి శబ్దం కూడా రాలేదు మాకు. అసలు రావుల వారి మెళ్ళోది నెక్లెస్ ఎండిది 1.5 తులాలు ఉంటుందండి నెక్లెస్, అది కూడా తోసుకుని వెళ్ళిపోయింది. జిల్లా నందవరం మండలము నందవరం గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయంలో ఆ కిరీటం దొంగతనం జరిగింది. అది 12-1 గంట మధ్యలోన ఈ కిరీటం దొంగతనం జరిగింది. అది ఎవరు తెలిసిన వాళ్ళు చేసినారా తెలియని వాళ్ళు చేసినారా, యొక్క బీగం ఉన్నట్లు ఉంది. తెరిచి కిరీటాన్ని మాత్రం దొంగతనం చేసుకుని పోయినారు. అది 1 కేజీ 75 గ్రాములు ఉంది. దాన్ని వీళ్ళు కిరీటం అంతా మొత్తం తీసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో 1 కిరీటం మాత్రం వచ్చింది. అది నాగపడిగా పెద్దగా ఉన్నందుకు కనుక దాన్ని తీనికి వాళ్ళకి అవకాశం లేకపోయినందుకు కిరీటం మాత్రం దొంగలించుకుని పోయినారు. అది జనాలు తిరుగుతూనే ఉన్నారు. కానీ మరి అంత మధ్యలో మరి స్వామి బీగాలు వేసి అక్కడ పెట్టిపోయినట్టు వాళ్ళు అబ్జర్వ్ చేసినారు, ఏమి తెలియదు. దాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేసుకుని దాన్ని తాళాలు తీసుకుని మరి ఎక్కడున్న తాళాలు అక్కడ పెట్టిపోయినారు. ఇది మా గుడిలో సీసీ కెమెరాలు ఉండవు, అంటే చిన్న గుడి కాబట్టి మనకి అంతగా ఇది ఉండదు అనమాట. దాన్ని మన పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పోయి పెద్దలు ఇచ్చినారు. వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు. మన దేవాలయం కాదు, ఇబ్రాంపురము అక్కడ మన నందవరం గ్రామంలో ఇంకొక దేవాలయంలో కూడా పోయింది. ఇవన్నీ కొద్దిగా ఎంక్వైరీ చేసి దొంగల్ని పట్టించి దేవాలయాలకు న్యాయం చేయాలని కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.